వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ మండలం మనగదిన గ్రామంలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామ చెరువు మట్టిని రైతులు తమ పొలాల అభివృద్ధి కోసం తరలించుకుంటుండగా అర్ధరాత్రి వచ్చి వాహనాలను అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రైతుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. గత వైసీపీ పాలనలో అక్రమ మైనింగ్, గ్రావెల్, మట్టి తరలింపుల ద్వారా అవినీతికి పాల్పడ్డారని ప్రతాప్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేపై అనవసర విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో గ్రామ నాయకులు, చెరువు సంఘం ప్రతినిధులు, డాక్టర్ యజమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన్నగదిన్న గ్రామ పంచాయతీలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటానికి గల ముఖ్య కారణం 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ మన్నంగదిన్నికి అర్ధరాత్రి సమయంలో 1:30 గంట టైంలో వచ్చి మన్నంగదిన్లో అక్రమ మట్టి తోలకాలు, మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి విమర్శిస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో నువ్వు శాసనసభ్యులుగా పనిచేసావు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. కావలి నియోజకవర్గానికి నువ్వేం చేసావు? కావలి నియోజకవర్గంలో అక్రమాలు, అవినీతి తప్పితే నువ్వు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. ఈరోజు నువ్వు శాసనసభ్యులుగా పనిచేసిన కాలంలోనే ఎక్కువగా అక్రమ మైనింగ్ వ్యాపారాలు, మట్టి తోలకాలు, విచ్చలవిడిగా వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తివి. ఆ రోజు రుద్రకోట తిప్ప మాయం చేసినటువంటి ఘనత నీది. అలాగే మన్నంగదిని చెరువులో మట్టి నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే మన్నంగదిని చెరువు మట్టి ఇచ్చలవిడిగా టిప్పర్లతో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి లేఅవుట్లకి అక్రమంగా తరలించావు. నోరెత్తే ఇది అన్యాయం అని ప్రశ్నించిన వారిని టిప్పర్లతో తొక్కించుకొని మట్టి యథావేదిగా వ్యాపారం చేసుకోవటానికి నువ్వు తెగించి సాహసం చేసినటువంటి వ్యక్తివి. ఈరోజు మా గురించి నువ్వు విమర్శిస్తున్నావంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రైతాంగం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రైతాంగంలో రైతులకు నువ్వేం చేసావు? 10 సంవత్సరాలు రబీ సీజన్లో పండినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర లేక నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కుప్పలుగా ధాన్యాన్ని రోడ్ల మీద పోసుకొని తగిన మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోయే క్రమంలో నువ్వు కనీసం గొంతిప్పి రైతులకు మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తివి నువ్వు కాదు. ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు, మట్టి గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు. మా పంచాయతీలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 25 లక్షల రూపాయలు FDR వర్కులు శాంక్షన్ చేయించుకొని మేము చెరువుని పూడికి తీస్తూ ఉన్నాం. ఆ పూడికి తీసినటువంటి మట్టిని మేము అన్ని పర్మిషన్లు తెచ్చుకొని డిపార్ట్మెంట్తో మేము మమేకం అయ్యి మేము దానికి సంబంధించినటువంటి అధికారులు కాడ పర్మిషన్ తెచ్చుకొని ఆ మట్టిని మేము కాలువగట్లకు, రైతుల పొలాలు ఎక్కడైతే మునక స్థితిలో ఉంటాయో, పంట వేసే టైంలో పొలాలు వాటర్ మునకలో ఉంటాయో అటువంటి పొలాలకు మేము ఈరోజు ఆ మట్టిని యూజ్ చేస్తూ ఉన్నాం. మరి నువ్వు అర్ధరాత్రి కాలంలో పదవి మీద వ్యామోహంతో, అధికార దాహంతో, నీకు పదవి కోల్పోయావనే దాహంతో ఈరోజు నువ్వు పిచ్చెక్కి అర్ధరాత్రి టైంలో రోడ్ల మీద తిరగటం, మా ట్రాక్టర్లు, మా పంచాయతీలో మేము చేసుకునే వర్కుల మీద నువ్వు విమర్శలు చేసి మాట్లాడటం నీకు ఇది సబబు కాదు. నీకు బుద్ధి చెప్పే రోజులు ఆల్రెడీ మొన్న 2021లో నీకు జనాలు బుద్ధి చెప్పారు. కావలి నియోజకవర్గంలో జనాలు నీకు బుద్ధి చెప్పారు. కావలి స్థానికుడిని కావలి స్థానికంగా నేను మీతో కలిసి తిరిగాను. మేము తాటి చెట్టు ఎక్కి ముంచికాయలు కొట్టాను. మీతో కలిసి నేను అన్నిటిల్లో ఆటల్లో పాల్గొన్నానని చెప్పి కావలి నియోజకవర్గం ఓట్లు వేయించుకొని కావలి నియోజకవర్గాన్ని నిర్వినియోగం చేసిన ఘనత నీది. కావలి నియోజకవర్గంలో
కావలి నియోజకవర్గాన్ని నిర్వినియోగం చేసి ఈరోజు కావలికి అభివృద్ధి అనేది ఒక్క రూపాయి పని చేయకుండా కావలిని నిర్వినియోగం చేసి కావలిలో నిధులన్నీ కూడా వెలగపండులో ఏనుగు పీల్చినటువంటి గుజ్జు వలె నువ్వు కావలి నిధులన్నింటినీ కూడా కావలి మున్సిపాలిటీలో నిధులను కానీ కావలి నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులను కానీ అన్నిటినీ దోపిడీ చేసి ఈరోజు మా ఎమ్మెల్యే గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు. మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయినప్పటి నుంచి కూడా ఈ కావలి నియోజకవర్గానికి ఎన్నో ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇవాళ కావలి మున్సిపాలిటీ చూడండి, ఎప్పుడూ లేని విధంగా కావలి మున్సిపాలిటీని అభివృద్ధి చేశాడు. ఇవాళ కావలి మున్సిపాలిటీలో శానిటేషన్ పరంగా చూడండి, కావలి శానిటేషను ఎంత అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు కావలి నియోజకవర్గంలో. ఈరోజు మత్స్యకారులకు చూడండి, ఆయన మత్స్యకారులని బాధలను అర్థం చేసుకొని మత్స్యకారులతో పాటు ఎన్నో వాళ్ళకి సబ్సిడీ కార్యక్రమాలు, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు అందించడం జరుగుతూ ఉంది. అలాగే నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతులకు నువ్వేం చేసావని, నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రైతులకు నువ్వేం చేసావు? రైతులకు సంబంధించిన సబ్సిడీ వస్తువులు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతులకు సంబంధించిన పనిముట్లు కానీ ఏ ఒక్కటి కూడా నువ్వు పట్టించుకున్న పాపాను బాలా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు రైతాంగాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ ఉన్నాడు ఆయన. మొన్న ఖరీఫ్ సీజన్లో ఒడ్లు బండిచ్చి మద్దతు ధర లేక అందరు రోడ్ల మీద పోసుకొని రైతులు విలువలాడుతున్న క్రమంలో కావలి శాసనసభ్యులుగా అసెంబ్లీలో మొట్టమొదటగా తన గళాన్ని నిప్పి రైతుల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారని మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రతాప్ రెడ్డి గారు. నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు ఈ కావలి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. నువ్వు ఒక నామమాత్ర శాసనసభ్యులుగా కొనసాగేవు తప్పితే నువ్వు ఒక సాడే ఎమ్మెల్యేగా కొనసాగేవు తప్పితే నువ్వు ఈ కావలి నియోజకవర్గానికి చేసిందంటూ జీరో అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మన్నగదిన గ్రామ పంచాయతీ నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. మేము మా చెరులో మట్టి మేమేదో మా పొలాలకి, రైతులకి, మా పొలం గట్లకి, కాలువ గట్లకి, ఎవరైనా హౌసింగ్ ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి అందరం కూడా ట్రాక్టర్లు పెట్టి తోలుకుంటూ ఉన్నాం. మేమేం వ్యాపారాలు చేయట్లా, మేమేం అక్రమంగా తరలించట్లా, మేమేమి ఇదిలే. మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం మాకు నేర్పారు. సంస్కారంతో కూడిన పద్ధతులు మా కార్యకర్తల్ని పెంచారు. మీలాగా ఇచ్చలవిడిగా దోపిడీలకి, అక్రమాలకి వీటన్నిటికి కూడా పెంచలా. మా కార్యకర్తల్ని ఒక క్రమశిక్షణతో మమ్మల్ని పెంచుతూ ఉండరు. మేము ఎప్పుడూ తప్పు చేయము, మేము ఎప్పుడూ అక్రమంగా పాల్పడము. కాబట్టి నీకు అధికార దాహం ఉంటే నువ్వు జనాల్లో మంచి పని చేయి, జనాల్లో మంచి చేస్తే నిన్ను శాసనసభ్యులుగా ఆదరిస్తారేమో. కానీ ఇటువంటి అధికారం కోల్పోయామనే వ్యామోహంతో నువ్వు పిచ్చెక్కి అర్ధరాత్రులు రోడ్డు మీద గ్రామంలో తోలుకునే కార్యకలాపాలకు కూడా నువ్వు అడ్డపడుతున్నావంటే నీ పిచ్చి ఏ స్థాయికి చేరిందో కూడా మేము ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నీకు పిచ్చి ఎక్కితే విశాఖపట్నంలో మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ ఈ విధంగా నువ్వు అర్ధరాత్రులు తారు రోడ్ల మీద తిరిగి మా ఎమ్మెల్యే గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి మా గురించి అసభ్యకరంగా మాట్లాడితే నీ పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. నీకు బుద్ధి చెప్పే టైం త్వరలోనే వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్,
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్ ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.